जलाटवी गगच्चर प्रवाह पावितस्तरे घरेवलम्ब्यलम्बिताम्बुजं टमट्टमट्टमन्निनादमट्टमर्वयुच्चकार चण्डताण्डवं तनोतु न शिव शिव। చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని శవాలు కాలుతున్నాయో ఇక్కడ. ఆ ఘోరాలు ఫస్ట్ టైం చూడడం మాట. వామ్మో, ఈయన చూడండి శవం మీద కూర్చుని పూజలు చేస్తున్నారు. ఈయనకి ఏ కష్టం వచ్చిందో తెలీదు, ఎంతో దిగాలుగా కూర్చున్నారన్నమాట. ఇప్పుడు హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఈ రోజు అయితే మనం కాశీ వచ్చామండి. ఇదేంటి ఈ పిల్ల దుబాయ్ లో ఉంటుంది కదా, సడన్ గా కాశీ అంటుంది ఏంటి అని అనుకుంటున్నారా? లాస్ట్ టైము మనం ఇండియా వచ్చినప్పుడు కొన్ని ట్రిప్స్ తిరిగాం కదండి. ఆ ట్రిప్స్ లో భాగంగా ఈ కాశీ టూర్ కూడాని. అదేనండి, మనం దుబాయ్ నుంచి అస్సాం వెళ్ళాం కదా. అస్సాం వెళ్ళి ఒక హోటల్ రూమ్ అయితే తీసుకున్నాం కదండి. ఆ తర్వాత మనం అష్టాదశ శక్తి పీఠాల్లో అస్సాంలో కామాఖ్య అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత అస్సాం నుండి బీహార్ అయితే వెళ్ళాం కదా. బీహార్ లోని పిండ ప్రధానాలు, విష్ణుపాద టెంపుల్ ని దర్శనం చేసుకున్న తర్వాత బోద్ధగయ వీడియోస్ కూడా పెట్టాను కదండి. తర్వాత నేను మా ఆయన త్రివేణి సంగమంలో మళ్ళీ పెళ్లి చేసుకున్నామని చెప్పి వీడియో పెట్టాను కదా. తర్వాత అష్టాదశ శక్తి పీఠాల్లో మాధవేశ్వరి, వింధ్యాచల అమ్మవారి దర్శనం అయిన తర్వాత మనం బీహార్ నుంచి వారణాసి అయితే వచ్చామండి. వారణాసి వచ్చేసి ఉత్తరప్రదేశ్ లో ఉంది కదా, కాశీ అంటాం కదండి. ఇప్పుడు మన జర్నీ అనేది కాశీ నుంచి మళ్ళీ స్టార్ట్ అవబోతుంది. కొన్ని రోజులు దుబాయ్ లో మనకి బయటకు వెళ్ళడం అది కుదరట్లేదు మాట. మా హస్బెండ్ ఫుల్ జాబ్ అది తనకి సెట్ అవ్వట్లేదండి. అందుకని చెప్పేసి ప్రజెంట్ మన దగ్గర ట్రిప్ వీడియోస్ అన్ని ఉన్నాయి, అవన్నీ కూడా పోస్ట్ అయితే చేస్తాను. ముందుగా ఎవరైనా కాశీ వెళ్తే గనక కాలభైరవ అనుగ్రహం లేకుండా కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోలేము. ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకోవడానికి టుక్ టుక్ ఆటోలు ఎక్కేసి వెళ్తున్నాము. మనమైతే కాలభైరవ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ రావడానికి మేము ట్రైన్ లోనే వచ్చాము. ఆ జర్నీ అంతా కూడా పెట్టట్లేదు. ముందైతే మనం కాలభైరవ దర్శనం అయితే చేసుకుందాము. ఇక్కడ వీడియో ఎలా ఉంటుందో లేదో తెలీదు, లోపలికి వెళ్లేంత వరకు వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం కాశీలో 3 days ఉంటామండి. ఈ 3 days కూడా నేను వీడియోస్ అనేది ప్రతి ఒక్కటి తీసైతే పెడతాను. కాశీ వీధులు, కాశీలో షాపింగ్, కాశీలో మణికర్ణిక ఘాట్ ఇవన్నీ కూడా నేను ప్రతిదీ పెడతాను. ఇప్పుడు ముందుగా మనం కాలభైరవ దర్శనం అయితే చేసుకుందాము. లైన్ అయితే చాలా పెద్దగా ఉంది, చూడాలి మన దర్శనం అయ్యేటప్పటికి ఎంత టైం పడుతుందో. కాలభైరవ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత మనం వెళ్ళేటప్పుడు అలా నడ్డి మీద డబేల్ మని కొట్టేస్తారు. అలా ఎందుకు కొడతారో నాకు కూడా తెలియదండి. మనకి ఏదన్నా దిష్టి దోషాలున్నా, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోవడానికి అలా కొడతారని చెప్పేసి నాకైతే తెలిసింది. మనము కాశీ నుంచి కాశీతాళ్ళు తీసుకొస్తాం కదండి, అది కూడా ఈ కాలభైరవ టెంపుల్ దగ్గరే కొని తీసుకొస్తాము. కాశీతాళ్ళు ఇవన్నీ కూడా బయట షాప్స్ ఉంటాయి, అక్కడ అమ్ముతారు. ఒకసారి అక్కడ కూడా చూడండి ఆయన నడ్డి మీద అలా డబేల్ మని కొడుతున్నారు. ఎందుకు అలా కొట్టించుకుంటారు కూడాని. లోపల వీడియోస్ అవి తీస్తున్నా గానీ ఏమీ అనలేదండి. చూడాలి మనకి కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్లో ఎలా ఉంటుందో. కాశీ వీడియోస్ అన్ని కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి డే బై డే వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతం మన దగ్గర ట్రిప్ వీడియోస్ ఉన్నాయి కదండి, ఆ ట్రిప్ వీడియోస్ అన్ని పెట్టేస్తాను. తర్వాత దుబాయ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. కాశీ యాత్ర సంపూర్ణంగా పూర్తి అయిపోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళిన తర్వాత కాలభైరవుడికి అంటే కుక్కలు ఉంటాయి కదండి, ఆ కుక్కలకి గారెల దండ అన్నది మెల్లో వేస్తాము. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరైనా కుదరలేని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇక్కడే బయట కుక్కలు అవి ఉంటాయి, వాటికి బయట గారెల దండలు అమ్ముతారన్నమాట. అవన్నీ కొనేసి కుక్కలకి మెల్లో అయితే వేస్తారు. కాలభైరవ గుడి పక్కనే శివుడు కూడా ఉన్నారన్నమాట. దర్శనం చేసుకున్నాము. ఇంక ఇప్పుడైతే మెయిన్ మనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నామండి.
ఇప్పుడు మనం కాశీ వీధుల్లో అయితే ఉన్నామండి. చూసారా ఎంత మంది జనాలు ఉన్నారో. కరెక్ట్గా ఈ రోజు వచ్చేసి మహాలయ పక్షాల మాట, అందుకే ఇంత జనాలు. నడవడానికి కూడా ఖాళీ లేదు, మొత్తం అన్ని రిక్షాలు, మొత్తం బైక్స్ ఇవన్నీ కూడా. ఒక 4 ఏళ్ల క్రితం అయితే ఇంకా చిన్న చిన్న రోడ్స్ అవి ఉండేవండి. ఇప్పుడు ఇంకా కొంచెం పెద్ద రోడ్స్ అయితే చేశారు. మనం ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళడానికి వీళ్ళందరినీ కూడా దాటుకుని అయితే వెళ్ళాలి. మనం వచ్చేసి ఇప్పుడు టెంపుల్ కి చాలా దగ్గరలో రూమ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ చాలా హోటల్ రూమ్స్ అని, ఆంధ్ర ఆశ్రమం అని చెప్పి కొన్ని ఆశ్రమాలు కూడా ఉంటాయన్నమాట. వాటిల్లో రూమ్స్ అవి బుక్ చేసుకోవాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. సో మాకైతే రూమ్ అది దొరకలేదండి. ఇంకా మేము వచ్చేసి ఈ త్రిపాఠి లాడ్జ్ అని ఉంది కదా, మేము ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాము. ఈ హోటల్ రూమ్ వచ్చేసి మనకి టెంపుల్ రోడ్ ఉంటుంది కదండి, అక్కడే ఉంటుంది మాట. అలాగే గంగా నది ఘాట్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. ఇలా స్ట్రైట్ గా నడుచుకుని వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. అలాగే గంగా హారతి ఘాట్ కూడా వచ్చేస్తుంది. ఒక 5 ఏళ్ల క్రితానికి ఇప్పటికి చాలా తేడా అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ మెట్లన్నీ ఎక్కేసి లోపలికైతే వెళ్ళాలి. ఎంత నీట్ గా ఉందో చూసారా. ఒకప్పుడైతే మొత్తం ఇవన్నీ కూడా చిరాగ్గా ఉండేమాట. ఇవన్నీ కూడా హౌసెస్. ఇప్పుడు టెంపుల్ చుట్టుపక్కలంతా కూడా పెద్దగా డెవలప్ చేయడం కోసం హౌసెస్ అన్ని కూడా తీసేసి ఇలా టెంపుల్ ని అయితే డెవలప్ చేశారు. ఇదిగోండి గంగా నది వ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. శశిరేఖ పరిణయం సీరియల్ వచ్చేది కదండి, ఆ సీరియల్లో ఇది వరకు ఇలాంటిది ఉండేది కదా. ఇక్కడ నుంచి చూస్తే మణికర్ణిక ఘాట్ అయితే కనిపిస్తుంది. ప్రతి హిందువు కాశీ రావాలని చాలా కలలు కంటారు కదా. కాశీ రావడం కూడా అంత సాధ్యమైన పని అయితే కాదండి. ఎంతో సంకల్పం ఉండాలి, దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి. ఇంత చిన్న వయసులో నేనైతే 5 టైమ్స్ కాశీ వచ్చాను. ఇది వచ్చేసి 5th టైం మాట కాశీ రావడం. గత 4 సార్లు కాశీ వచ్చినప్పుడు అసలు కాశీ అయితే ఇలా లేదండి. మొత్తం ఇదంతా కూడా ఇప్పుడే చూస్తున్నాను నేను. ఎంత కొత్తగా మొత్తం అంతా మార్చేశారు ఎక్కడికక్కడ. ఇక్కడ స్టీల్ కలర్ లో ఊసలు కనిపిస్తున్నాయి కదా, ఇది వరకు అయితే ఆ ఊసలు కూడా ఉండేవి కాదు. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయితే చేశారు. అసలు ఎక్కడ ఏ టెంపుల్ చూసినా కూడా అన్ని ప్రత్యేకంగా చాలా కొత్తగా కనిపిస్తున్నాయి మాట. ఇది వరకు చిన్న చిన్న వీధుల కింద ఉండేమాట. అసలు ఆ వీధుల్లో దూరి వెళ్ళాలంటే కూడా కష్టమైపోయేది. ఇప్పుడు కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం కదండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది మామూలుగా అయితే 4 ద్వారాలు ఉంటాయన్నమాట. గేట్ 1, గేట్ 2, గేట్ 3, గేట్ 4 అని చెప్పేసి 4 గేట్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూసిన గేట్ అంతా కూడా చాలా విశాలంగా, చాలా పీస్ఫుల్ గా, చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది కదండి. ఇంకొక వైపు నుంచి వెళ్తే కనుక చిన్న చిన్న వీధుల కింద ఉంటాయి. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు అక్కడ చివర వైట్ కలర్ లో కనిపిస్తుంది కదా మసీదు, దాన్ని వచ్చేసి జ్ఞానవాపి మసీద్ అంటారు. అక్కడ మధ్యలో గోల్డ్ కలర్ టెంపుల్ కింద కనిపిస్తుంది కదండి, అదే కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్. మనకి మొబైల్స్ అయితే లోపలికి అలౌ చేయట్లేదండి. ఇక్కడ పోలీసులు అది ఉన్నారు కదా, ఇక్కడే తీసేసుకుంటున్నారు. ఇక్కడ మనకి లాకర్స్ అవన్నీ ఉంటాయంట, అక్కడ పెట్టుకోవాలట. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనది ఈ కాశీ విశ్వేశ్వర స్వామి. ఒరిజినల్ లింగం అయితే ఇక్కడ లేదండి. ఒరిజినల్ లింగం వచ్చేసి అక్కడ మసీద్ ఉంది, జ్ఞానవాపి మసీద్ అని చెప్పి. ఒరిజినల్ లింగం అయితే అక్కడే ఉందంట. అక్కడ మిడిల్ లో బంగారం రంగు టెంపుల్ అయితే కనిపిస్తుంది కదండి, 80 కేజీల బంగారంతో అయితే కట్టించారట. ఇక్కడైతే నార్మల్ గా లింగం అయితే ఉంటుందండి, దానికే పూజలు అవి జరుగుతాయి. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ ఎలాగో స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఇంకా ఫ్యూచర్ లో మన ఒరిజినల్ లింగం అయితే తెచ్చేస్తారు. అందరూ కూడా అదే కోరుకుంటున్నారన్నమాట, ఒరిజినల్ లింగం వచ్చేయాలని చెప్పి. ఈ టెంపుల్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంటుందండి. మహా అయితే లోపలికి వెళ్ళిన తర్వాత జనాలు ఒక 10 మంది కూడా పట్టరు, అంత చిన్నగా ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి శివలింగం, లోపలైతే సేమ్ ఇలానే ఉంటుంది. శివలింగాన్ని ముట్టుకుని దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక తెల్లవారుజామున 3 గంటలకి వెళ్ళాలి. దాన్ని స్పర్శ దర్శనం అంటారు. మనకి కాశీలో ఎక్కడ చూసినా కూడా శివలింగాలు అయితే ఉంటాయండి. మెయిన్ టెంపుల్ లో దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే వీడియో అది అలో లేదు కాబట్టి మీ అందరికీ చూపించలేకపోయాను. నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను చాలా మంచి మంచి శివలింగాలన్నీ కూడా. ఓం నమః శివాయ. జస్ట్ ఇప్పుడే కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం, అలాగే అన్నపూర్ణ అమ్మవారి దర్శనం, విశాలాక్షి దర్శనం, మొత్తం 3 దర్శనాలు అయితే అయ్యాయండి. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నమాట. అంటే చాలా ఘాట్స్ ఉంటాయి కదా, ఆ ఘాట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా దాంతోపాటు కొంచెం పిండ ప్రధాన కార్యక్రమాలు ఉన్నాయన్నమాట, అవి కూడా కంప్లీట్ చేయాలి. అవి చేసేసిన తర్వాత ఘాట్స్ అయితే చూద్దాం. మణికర్ణిక ఘాట్ అన్నది ఒక సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. దీనిలో అయితే మిక్స్ చేయను, అది ఓన్లీ సపరేట్ వీడియో చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి గంగా హారతి ఒకటి ఉంటుంది, అది కూడా సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఇందులో మిక్స్ చేయకుండాని. సో ఇంకా ఇది చూసేది ఉంది, అలా కంటిన్యూ అయితే చేస్తాను.
టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత గంగా నదికి అయితే వచ్చాము. మెయిన్ గా కాశీ వచ్చింది అత్తయ్య గారు మావయ్య గారి గురించి అని చెప్పాం కదండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో బీహార్ గయ వెళ్లి అత్తయ్య గారు మావయ్య గారికి పిండ ప్రదాన కార్యక్రమాలు ఇవన్నీ చేశాం కదా. ఇప్పుడు కాశీలో కూడా పిండ ప్రదానాలు అయితే చేస్తున్నాము. ఇప్పుడు మనం పిండ ప్రదాన కార్యక్రమం చేయాలనుకుంటే గనక మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మామూలుగా అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చండి, లేదంటే బోట్స్ ఎక్కి వెళ్ళొచ్చు. సరదాగా బోట్ ఎక్కినట్టు ఉంటుందని చెప్పేసి మేమైతే బోట్ అయితే ఎక్కుతున్నాము. మనకి బోట్ ఎక్కడానికి మనిషికి వచ్చేసి 200 రూపీస్ అయితే తీసుకుంటారు. అది కూడా షేరింగ్ అయితేనే. మెడలో మందార పూలు మాల వేసుకున్నానేంటి అనుకుంటున్నారా? కాశీ విశ్వేశ్వర స్వామి దగ్గర మాలండి ఇది. అక్కడ పొంతులు గారు అయితే నా మెడలో వేశారు తీసి. ఈ బొడ్డోడు వాటర్లో తెగాడేసుకుంటున్నాడు ఇందాక నుంచిని. మన బరువుకి బోటు ఉంటుందో కూలిపోతుందో అర్థం కాదు, తెగ ఊగిపోతుందన్నమాట ఇందాక నుంచిని. జుట్టు విరబ్బోసుకున్నానేంటి అనుకోమాకండి. మార్నింగ్ క్లిప్ పెట్టుకునే వెళ్ళాను, కానీ అక్కడ జనాలు ఉంటారు కదండి లైన్ లోని. ఆ జనాలు మొత్తం తోపులాటల్లోని మొత్తం నా క్లిప్ అంతా అక్కడే విరిగిపోయిందన్నమాట. ఇంక తర్వాత నా తలకి పెట్టుకోవడానికి క్లిప్ కూడా లేక ఇంక మొత్తానికి ఇలా వదిలేసుకున్నాను. దట్టు ఏంటంటే మనం డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ కదా, జుట్టు విరబ్బోసుకుంటే దెయ్యాలు పట్టేసుకుంటాయి అనేసి అంటారు కదా మన ఇండియాలోని. ఇప్పుడు మనం కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ అన్ని కూడా శవాల్ని కాల్చడం ఇవన్నీ ఉంటాయి. చూద్దాము మనకి ఏమన్నా దెయ్యాలు లాంటివి పట్టుకుంటాయేమో. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదండి, ఇందాక మనం ఆ మెట్లే ఎక్కి లోపల నుంచి టెంపుల్ కి అయితే వెళ్ళాము. మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎన్ని శవాలు కాల్చేస్తున్నారో. గంగా నది వాటర్ కూడా చాలా బాగున్నాయన్నమాట, చాలా ప్యూర్ గా ఉన్నాయి. మా వెనకాల బోట్ లో చూడండి ఎంతమంది జనాలు ఎక్కారో. మా బోట్ లో డ్రైవర్ తో పాటు మేమిద్దరమే ఎక్కాము. పూజ చేయడం కోసం ఒక పంతులు గారు కూడా ఎక్కారు. ఇప్పుడు మనం మణికర్ణిక ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ అందరూ కూడా స్నానాలు అయితే చేస్తున్నారు కదా. ఇటు పక్కనే మనకి శవాలు అనేది కాలుస్తారు, పక్కన శవాలు అవి కాలుస్తూ ఉంటారు, ఈ పక్కనే స్నానాలు అవి చేస్తూ ఉంటారు. ఇక్కడే ఇప్పుడు అత్తయ్య గారు మావయ్య గారి కోసం పిండ ప్రదానాలు అయితే చేస్తాము. చూడండి మొత్తం అందరూ స్నానాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం బోట్ అది దిగేసి పైకైతే వెళ్దామండి. పైన పిండ ప్రధాన కార్యక్రమాలు అయితే చేస్తారు. ఆల్రెడీ తెలుగు పంతులతో అయితే మాట్లాడుకున్నామండి, అన్ని రెడీ చేసేసి పెడతారు. మనం జస్ట్ వెళ్ళి వాళ్ళకి అమౌంట్ పే చేయడమే. ఒకసారి చూడండి పైకి వెళ్ళిన తర్వాత ఎన్ని శవాలు కాలుతున్నాయి ఇక్కడ. ఆ ఘోరాలు ఫస్ట్ టైం చూడడం మాట. వామ్మో, ఈయన చూడండి శవం మీద కూర్చుని పూజలు చేస్తున్నారు. వామ్మో, ఆయన చూడండి ఎంత ధైర్యంగా శవం మీద కూర్చున్నారో. నాకైతే దడదల్లాడిపోయింది ఒకేసారి చూసి. నేనేమో బొమ్మల నుంచి అలాగే చూస్తున్నాను ఈ విన్యాసాలన్నీ. మా హస్బెండ్ ఏమో వచ్చేవే బాబు అని చెప్పేసి పక్క నుంచి తిట్టు నన్ను. అయ్యి బాబు, ఈ వీడియోలో ఎంతకంటే నేనైతే చూపించలేను. మణికర్ణిక ఘాట్ అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో. అయ్యి బాబో, ఇదంతా చూసి దెబ్బకు భయం వేసేసింది. తలంతా కూడా పైకి ముడెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మా హస్బెండ్ పిండ ప్రధాన కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఇంకా మా అత్తయ్య గారు మా మావయ్య గారు కూడా చనిపోయారు కదండి, వాళ్ళిద్దరికి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నాం. ఇక్కడ మనమైతే ఏమీ తెచ్చుకోక్కలేదు, అన్ని వాళ్ళే అరేంజ్ చేస్తారు. చాలా మంది కాశీలో చనిపోతే బాగుండు అనేసి అనుకుంటారు కదా. కాశీలో గనక మరణిస్తే పునర్జన్మంటూ లేకుండా సాక్షాత్తు ఆ పరమశివుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. కాశీలో చనిపోవాలన్నా కూడా రాసి పెట్టి ఉండాలి. పూర్వకాలం మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత కాశీ వచ్చి కాశీలోనే ఉండిపోయేవారట. కానీ ఈ రోజుల్లో పెద్దవాళ్లే కాకుండా చిన్నపిల్లలు నార్మల్ ఇంక ఎవరైనా సరే కాశీ అయితే ఈజీగా వెళ్ళిపోతున్నారు. కాశీలో చనిపోకపోయినా గానీ అట్లీస్ట్ మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇక్కడ పిండ ప్రదానం చేస్తే చాలా మంచిదంటండి. అందుకని అత్తయ్య మావయ్య కోసం ఇక్కడ చేసాము. మన వాళ్ళు ఎవరైనా చనిపోతే 3 చోట్ల అయితే పిండ ప్రదాన కార్యక్రమాలు అయితే చేస్తాము. ఒకటి వచ్చేసి కాశీలోనండి, ఆల్రెడీ ఇప్పుడు చూసారు కదా. ఇంకోటి వచ్చేసి గయా విష్ణుపాదం అని చెప్పేసి అక్కడ చేస్తాము. ఇంకోటి వచ్చేసి కాశీ అలహాబాద్ త్రివేణి సంగమం అని చెప్పేసి ఇక్కడ ఒకసారి చేస్తాము. ఇలా 3 సార్లు పిండ ప్రదానం చేయడంతో మనోళ్ళు ఆత్మది శాంతించి వాళ్ళకి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి మన నమ్మకం.
మనకి మణికర్ణిక ఘాట్ దగ్గర కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయండి. మనం ఆ టెంపుల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, నందీశ్వరుడు శివయ్య ఉన్నారు కదండి. వెనకాల ఇంకొక డోర్ వెనకాల ఇంకొక శివయ్య కూడా ఉన్నారు. ఇక్కడ ఏ దేవుడి పాదాలో తెలియదు, పాదాలు అయితే ఉన్నాయి. ఈయనకి ఏ కష్టం వచ్చిందో తెలియదు, ఎంతో దిగాలుగా కూర్చున్నారన్నమాట. ఇప్పుడు వచ్చిన వేలోనే ఇంకొక టెంపుల్ అయితే ఉంటుందండి, అమ్మవారి టెంపుల్. ఇది నేమ్ అది ఏమీ కనిపించలేదు మాట. అమ్మవారిని చూపిద్దామంటే డోర్స్ వేసేసి ఉన్నాయి. బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఏదో అనుకుంటా. ఇక్కడైతే ఏనేమో కనిపించలేదు. ఇక్కడ కూడా ఒక శివలింగం అయితే ఉందన్నమాట. చూడడానికి శివలింగం ఎంత డిఫరెంట్ గా ఉందో చూడండి ఒకసారి. పెద్దగా జనాలు ఎవరు లేరు. టెంపుల్ అంతా కూడా ఒక లుక్ అయితే వేసేద్దాము. టెంపుల్ మీద డిజైన్స్ చూడండి ఎంత బాగా వేసారో. పాతకాలం నాటి గుళ్ళు కదా ఇవన్నీ, ఎలా ఉన్నాయో. మిట్ట మధ్యాహ్నం అయిపోయిన వల్ల టెంపుల్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసారు. ఈ బొమ్మలు చూడండి భలే ఉన్నాయి. 2 బొమ్మలు చూస్తుంటే దేవదూతల్లాగా భలే ఉన్నాయి. ఈ పొడుగు కూడా బొమ్మలే. ఇప్పుడు మనం ఇందాక మణికర్ణిక ఘాటు దగ్గరికి అయితే వెళ్ళాం కదండి, దానికి సంబంధించిన శివలింగం దగ్గరికి అయితే వెళ్దాము. ఇది మణికర్ణిక ఘాటు దగ్గరలోనే ఉంటుందన్నమాట. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరిని అడిగినా కూడా చెప్తారు. శ్రీ మణికర్ణేశ్వరుడు అని చెప్పేసి ఈ శివయ్య కూడా కింద ఎక్కడో ఉంటారన్నమాట. పైనుంచి చూసి దర్శనం చేసుకోవడమే. మొత్తం ఎక్కడ చూసినా కూడా శివలింగాలే. చూడండి, ఇక్కడ ఒక బుడ్డి శివలింగం అయితే ఉంది. ఇక్కడ మధ్యలో ఇలా కంచెలు కట్టేసినట్టు ఉన్నది కదండి. ఈ లోపల నుంచి చూస్తే ఇక్కడ ఉంటుందన్నమాట శివలింగం అన్నది. ఎక్కడో కింద కంట ఉందన్నమాట. మరి కిందకి ఎలా వెళ్ళాలో తెలీదు. మేమైతే ఇక్కడి నుంచి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఒకసారి చూడండి అసలు ఎంత బాగుందో కదా. బ్రాస్ లో అయితే శివలింగం ఉందన్నమాట. ఎదురుగుండగా నందీశ్వరుడు, మనకి పాలరాతి ఉంటుంది కదండి, దానితో అయితే ఉన్నారు. భలే ఉంది. నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది మాట. ఇలా వంగుని చూసాము మొత్తం అంతా కూడాని. మేము పెత్తనాలు చేసి మొత్తం కాశీ అంతా తిరిగేటప్పటికి నైట్ అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి నైట్ వ్యూ మాట. కాశీ అంతని రోడ్స్ అన్ని కూడా ఖాళీ అయిపోయాయి. ఒకసారి మీకు వేరే ఎంట్రన్స్ నుంచి టెంపుల్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. మొత్తం అన్ని కూడా బట్టల షాపులు ఇవన్నీని. కాశీలో షాపింగ్ చేయాలంటే కూడా చాలా తక్కువ కాస్ట్కి వస్తాయి. ఇంకా 3 days ఇక్కడే ఉంటాం కాబట్టి షాపింగ్ చేద్దాము. ఆ వీడియో కూడా పెడతాను. ఇందాక టెంపుల్ ఎంట్రన్స్ ఒకటి చూపించాను కదండి, ఇది ఇంకొక ఎంట్రన్స్ మాట. ఈ ఎంట్రన్స్ వచ్చేసి కొంచెం ఇరుగ్గా సన్నంగా అలా ఉంటుంది మాట. చూడండి, చిన్న సందు కింద ఉంది కదా, ఇదే కాశీకి ఒక ఎంట్రన్స్. ఇది ఈ చిన్న సందుల్లో నుంచి బండ్లు బైకులు అన్ని కూడా వేసుకుని వచ్చేస్తారు. పోలీస్ అంకులకి ఇంకా డ్యూటీ అవ్వలేనట్టుగా ఉంది, ఇక్కడే కూర్చున్నారు. అదే డే టైమ్ లో అయితే ఆ పక్కన ఈ పక్కన కూడా మొత్తం షాప్స్ తో ఫుల్ అయిపోతుంది అన్నమాట. ఇదే రోడ్లు అలా చివరికంటా వెళ్ళిపోతే మనం కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, అన్నపూర్ణమ్మ దర్శనం కూడా చేసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్ లో అయితే షాప్స్ అన్ని క్లోజ్ చేసేసారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా షాప్స్ అయితే ఓపెన్ చేశారు. మేము మళ్ళీ ఒకసారి కాశీ విశ్వేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఎన్ని రకాల స్వీట్స్ అయితే ఉన్నాయో చూడండి. దూద్ పేడ చాలా ఫేమస్ మాట ఇక్కడ. శివుడు, పార్వతి, గంగాదేవి పిల్లలైతే ఇలా వేషాలు వేసుకున్నారు. ఇదేమో టెంపుల్ కి వెళ్లే రోడ్ లోనే మనకి లైన్ గా షాప్స్ ఉంటాయని చెప్పాను కదండి, అవే మాట. చూసారు, ఈవిడెవరో గానీ స్కూటీ వేసుకొచ్చేస్తుంది. ఇప్పటికి ఇంకా ఇలా చిన్న రోడ్స్ అయితే ఉన్నాయి, కానీ నేను ఇందాక నీట్ అండ్ క్లీన్ గా చూపించాను కదండి, ఇప్పుడు అలా అయితే డెవలప్ చేస్తున్నారన్నమాట. అన్ని కూడా స్వీట్ షాపులు, బ్యాంగిల్స్, మొత్తం ప్రసాదాలు. మళ్ళీ ఇక్కడ మెయిన్ సారీస్ చాలా ఫేమస్ మాట. పట్టు చీరలు, బెనారస్ చీరలు, ఇవన్నీ కూడా చాలా ఫేమస్. ఇవన్నీ లైన్ గా అవే షాప్స్ అయితే ఉంటాయండి. మొత్తం కాశీ ఎక్కడ చూసినా ఇంతకంటే కూడా చిన్న వీధుల కింద ఉంటాయన్నమాట. ఇది వరకు ఇదే వీధిలో ఆవులు, కుక్కలు బోల్డ్ ఉండేవి. షాప్ నిండా బ్యాంగిల్సే. మనం కూడా షాపింగ్ చేద్దాము వెళ్లే ముందు. వామ్మో, ఇంకా ఫుల్ గా చీకటైతే పడిపోయింది మాట. ఇంకా రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్ వీడియో మణికర్ణిక ఘాట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ రోజైతే శివయ్య దర్శనం 2 సార్లు అయితే అయ్యింది. ఇంకా ఇదేనండి ఈ రోజు వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే హరహర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఉంటానండి, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.